నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. బిగ్ బాస్ షో లోపల ఉన్న కంటెస్టెంట్ల కోసం బయట ఫ్యాన్ వార్స్ జరుగుతూ ఉంటాయి. అవి ఓ పట్టాన ముగిసిపోవు. షో అయిపోయాక కూడా అవతలి కంటెస్టెంట్ పై విషం చిమ్ముతూనే ఉంటారు. ఏం పని చేసినా కూడా విమర్శించడమే పనిగా పెట్టుకుంటారు. ఈ అనవసరపు ట్రోలింగ్ వల్ల తాను నరకం అనుభవిస్తున్నానంటోంది తెలుగు బిగ్ బాస్ 7 రన్నరప్ నటి తనుజ పుట్టస్వామి. ఈ మేరకు తనుజ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. చాలా కాలంగా నా మనసులో తిరుగుతున్నదంతా మీతో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా నన్ను నిందించడం ఆపండి. మీ అందరిలాగే నాకు ఓ జీవితం ఉంది. నా పనేదో నేను చేసుకుంటున్నాను. నా బాధ్యతల్ని నేను నిర్వర్తిస్తున్నాను. ఎవరి జీవితాల్లో వారందరూ బిజీ అయిపోయాం అంటూ రాసుకొచ్చింది. ప్రతిదానికి పిఆర్ అంటం మానేయండి. నాకు పిఆర్ టీం అంటూ ఏదీ లేదు. నా సోషల్ మీడియా అకౌంట్స్ చూసుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నారంతే అని వివరించింది. ఈ రోజుకు నాపై తీవ్రమైన నెగిటివిటీ వస్తోంది. ప్రతిరోజు అసభ్యంగా దూషిస్తూ కామెంట్లు పెడుతున్నారు. నేను ఒకరిని టార్గెట్ చేశానని, ఒకరిని చెడుగా చిత్రీకరించాలని చూస్తున్నానని తప్పుగా అర్థం చేసుకుంటున్నారని వాపోయింది. అవతలి వారిపై మీకున్న ప్రేమను అర్థం చేసుకోగలను, కానీ నేనెలాంటి పరిస్థితిలో ఉన్నానో మీకు తెలుసా? నేనెంత నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ప్రతిరోజు చండాలమైన మాటలు అంటున్నారు. నా క్యారెక్టర్ను తప్పుపడుతున్నారు, అవమానిస్తున్నారు, లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. నా క్యారెక్టర్ను వక్రీకరిస్తుంటే మహిళగా భరించలేకపోతున్నాను. నోటికొచ్చిన మాటలంటే మీకు చిన్న విషయమేమో, కానీ నన్ను మాత్రం ఎంతో బాధిస్తున్నాయని చెప్పింది. గుండె లోతులో గాయాలు చేస్తున్నాయి. ఈ బాధనంతా భరిస్తూ ఎక్కడికని వెళ్ళను, ఎవరితో పంచుకోను. అందుకే మౌనాన్ని ఆశ్రయించానని పేర్కొంది. అంటే నా తప్పు ఉందని కాదు, ధైర్యాన్ని కూడా తీసుకునేందుకు నిశ్శబ్దంగా ఉంటున్నాను. మీలాగే నాకు ఓ కుటుంబం ఉంది. మీరు నా గురించి వాగే చెత్తవాగుడు, చెత్త కామెంట్స్ నా కుటుంబ సభ్యులు కూడా చదువుతారు. అప్పుడు వాళ్ళు ఎంత బాధపడతారు అని బాపోయింది. అసలు అసభ్య కామెంట్లు పెట్టే ఫేక్ అకౌంట్స్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయో అర్థం కావటం లేదు. నేనే కాదు, నాకు సపోర్టుగా నిలబడ్డ వారిని కూడా తప్పు పడుతున్నారని చెప్పుకొచ్చింది. బిగ్ బాస్ 7 షోలో తనుజ, పవన్ కళ్యాణ్ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు. కానీ బయట మాత్రం వారి అభిమానులు రెండుగా విడిపోయారు. మా కంటెస్టెంటే గొప్ప అని నిత్యం తగులాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే అవతలి కంటెస్టెంట్ విమర్శించే వాళ్ళు చివరకు కళ్యాణ్ ట్రోఫీ గెలవడంతో తనుజ వల్లే గెలిచాడని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తనుజకు వ్యతిరేకంగా ఉన్నవారు ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.